గైస్ వెల్కమ్ బ్యాక్. మనందరం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బలిజపల్లి గంగమ్మ తల్లి జాతర అయితే వచ్చేసింది. మా బెటాలియన్ అందరం పొద్దునే 3ంటికి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. గుడి దగ్గర అలా అడుగు పెట్టామో లేదో మా ఈశాన్ బొమ్మల షాపింగ్ స్టార్ట్ చేసేసాడు. బొమ్మలు కొనిస్తే గానీ ఇక్కడ నుండి కదలనంటే కదలనన్నాడు. ఇంకా తప్పక కొనివాల్సి వచ్చింది. ఈ రోజుకి ఫస్ట్ బొమ్మ ఇదే. ఇంకెన్ని బొమ్మలు కొంటాడో చూడాలి. మేము వెళ్లేటప్పటికి అమ్మవారిని గుడిలో కూడా కూర్చోబెట్టేశారు. ఈసారి అమ్మవారు గుడిలోకి చాలా తొందరగా వచ్చేసారు. అమ్మవారు గుడి లోపలికి వచ్చేటప్పుడే ఇలా కుంభం పోసి ఎదురుబలి ఇస్తారు. ఎటు చూసిన పొట్టేళ్లు, మేకలు, కోళ్లు ఇవే కనిపిస్తాయి. అడుగు పెడితే చాలు రక్తంతో నేల తడిసిపోయి ఉంటుంది. మేము లేట్ గా రావడంతో అమ్మవారిని సరిగా దర్శనం కూడా చేసుకోలేదు కాబట్టి క్యూలో వెళ్లాల్సి వచ్చింది. ఒక్కసారిగా క్యూలో ఉన్న జనాలను చూస్తే భయం వేసింది. ఈసారి అమ్మవారి మండపం ముందు డెకరేషన్ చాలా బాగా చేశారు. మొత్తానికి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. వీళ్ళందరూ అగ్రహారం నుండి గండు దీపం తీసుకొచ్చి అమ్మవారికి సాంగ్యం జరిపిస్తారు. ఈ జాతరలో ఇదొక ఆచారం. మా ఈశాన్ మాతో పాటు 2:30కి లేసి రెడీ అయ్యాడు. కానీ ఏం లాభం, అమ్మవారిని దర్శనం చేసుకోకుండానే నిద్రపోయాడు. మా అమ్మ దర్శనానికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఈ డబ్బా కాలికి తన్నుకుందంట. జాతరలో అమ్మవారి ఇచ్చిందని తెచ్చేసుకుంది. మొత్తానికి ఆ డబ్బా ఎక్కడ పెట్టిందో అసలు కనిపించట్లేదు. మా అమ్మ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే భలే నచ్చింది. మా అక్క వాళ్ళు దర్శనానికి వెళ్లారు. జస్ట్ తప్పిపోయారని ఆట పట్టిద్దామని మైక్ లో చెప్పించిన తర్వాత మా వాళ్ళ రియాక్షన్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.